తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ కానుక బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 83,626 బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇక క్రీడాకారులకు 23 క్రీడా సామాగ్రి గల 178 కిట్లను పంపిణీ చేశారు. కేసీఆర్ సారే గతంలో మన ప్రాంతాన్ని, మన ప్రజల్ని, మన రాష్ట్రాన్ని, మన ఊర్లను ఎవడు పట్టించుకోలే. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం 14 ఏళ్ళు కొట్లాడిన నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెచ్చిన తెలంగాణ మంచిగా ఉండాలని ఆలోచనతో తపన పడుతున్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన మనందరికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో జరుగుతున్న పనుల్ని గుర్తించి మంచిగా జరుగుతున్నాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా కావాల్సిన పనుల్ని కూడా ముఖ్యమంత్రి గారి దయతో చేసుకుంటూ మనం అందరం ముందుకు సాగుదాం. నేను ఎక్కువ సమయం తీసుకోను, 2 విషయాలు చెప్తా. ఎల్లుండి హరీష్ రావు గారు వస్తున్నారు పెద్దలు. ఇదే చెన్నూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి రెడీ అయింది. దాని ప్రారంభోత్సవానికి వారు విచ్చేస్తా ఉన్నారు ఉదయం 10 గంటలకు. దయచేసి చెన్నూరు పట్టణం, చెన్నూరు మండలం, కోటపల్లి, భీమారం, జైపూర్ చుట్టుపక్కల గ్రామాల నుండి మీరు అందరు రావాలి. అదేవిధంగా చెన్నూరు మున్సిపాలిటీలో 28 కోట్లతోని TUFIDC నిధులు, 25 కోట్లతోని ముఖ్యమంత్రి గారి SDF నిధుల నుండి 53 కోట్ల పనులకు, అదేవిధంగా మోడ్రన్ ధోబీ ఘాట్ 2 కోట్ల పనులు, మొత్తం 55 కోట్ల పనులకు మంత్రి హరీష్ అన్న